హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ మరియు గోకరకాయ కాంబినేషన్లో కర్రీ అయితే చేస్తున్నామండి. ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. గోకరకాయ కూడా మనకి హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఆయిల్లో కొంచెం ఆనియన్స్ మరియు అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేసి చికెన్ వేసి ఫ్రై చేసుకోవాలి 5-10 మినిట్స్. తర్వాత మనం గోకరకాయని శుభ్రం చేసి కట్ చేసుకున్నవి వేసేసుకోవాలండి. ఒక పావు కేజీ పైననే ఉన్నాయండి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. రెండు కలిపి మనం ఉడికించాలి. రెండిటితో మనకి ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయండి. గోకరకాయలో ఫైబర్ ఉండడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది. ఇందులో కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలండి. రెగ్యులర్ ప్రాసెసే చూపిస్తున్నాము. హెల్త్ కూడా చాలా మంచిదండి. కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపేసుకుంటున్నాము. రెండు కలిపి మనకి ఉడకాలండి. రెండు కాంబినేషన్లో చాలా బాగుంటుంది. రోటీకైనా రైస్కైనా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేను దీంట్లో ఇంకా మసాలాలు ఏమి వేయట్లేదు. ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఇది మొత్తం ఉడికిన తర్వాత మనం 2 టమాటాలు అయితే కట్ చేసుకున్నాము. తర్వాత లాస్ట్గా వేసుకోవాలండి. మనకి ఇప్పుడు వాటర్ లాగా వచ్చేసి ఉడికిపోయింది చికెన్ అనేది. టమాటాలను కూడా యాడ్ చేసేసి మరొక 10 మినిట్స్ ఉడికించాలండి. టేస్ట్ అయితే చాలా బాగా సెట్ అయిందండి. కొద్దిగా గరం మసాలా వేసేసి ఉడికిచ్చేస్తున్నాం. ఆల్మోస్ట్ అయిపోయిందండి. రెండు ఉడికితే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. ఒక ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీర వేసి సర్వ్ చేయాలి. టేస్టీ గోకరకాయ చికెన్ రెడీ అయింది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే యమ్మీ సూపర్గా ఉంది. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.